మీడియాని సహాయం అర్థిస్తూ పెడుతున్నా ఈ రోజు. ఎందుకంటే ఇది విషయం సమాజానికి సంబంధించింది, రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, ఒక శాంతి ఆశ్రమానికి సంబంధించింది. ఆ శాంతి ఆశ్రమం తాలూకా స్థలం 1949లో ఒక అతనికి యోగా ఆశ్రమం పెట్టుకుంటానంటే ఇచ్చారు, ఒక కండిషనల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు ఆ గిఫ్ట్ లో ఏం చెప్పారంటే, మీరు యోగా కార్యక్రమాలు కానీ అక్కడ చెయ్యకపోతే ఈ స్థలం మళ్ళీ మాకు శాంతి ఆశ్రమంకి ఇచ్చేయాలని ఇచ్చారు. అది ఎప్పుడు 1949లో ఇస్తే, ఆ తర్వాత అక్కడ అడ్డమైన కార్యక్రమాలు అంటే మిగతా కార్యక్రమాలన్నీ అది యోగాశ్రమం కాకుండా వేరే పనికి వాడుతున్నారని చెప్పి ఆశ్రమం వాసులు గొడవ పెట్టారు. పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఏదో కోర్టులో లిటిగేషన్ చేద్దాం అనుకున్నారు. లిటిగేషన్ చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు కోర్టులో నలిగిన తర్వాత హైకోర్టు వారు ఏం చేశారంటే ఫైనల్ గా 1/11/2023న ఈ స్థలం యోగాశ్రమంకి శాంతాశ్రమం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 14/11/2023ని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇది వెకేట్ చేసేయండి, ఇది మీకు సంబంధించింది కాదు, మీరు వెకేట్ చేసి వేకెంట్ ల్యాండ్ వాళ్ళకి 30/9/2024 హ్యాండ్ ఓవర్ చేయండి. 20 లోపల, అంటే ఇంకో 3 రోజులు ఉంది. 30 సెప్టెంబర్ 30/2024కి 6.24 ఎకరాల స్థలాన్ని రిటర్న్ చేసేమని ఇచ్చారు. ఇస్తే వాళ్ళు రిటర్న్ చేస్తామని సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టుకి డిక్లరేషన్స్ ఇచ్చారు అందరూ. ఎవరెవరు ఇచ్చారంటే యోగాశ్రమం బాబ్జీ అంటాం, వివేకానంద గారు చనిపోయారు. వాళ్ళ పుత్రుడు భార్య శోభారాణి గారు సంతకం పెట్టారు. అలాగే కుమారుడు గౌతమ్ సంతకం పెట్టాడు, సిద్ధార్థ్ సంతకం పెట్టాడు, అలాగే కూతురు శ్రీదేవి కూడా సంతకం పెట్టారు. వీళ్ళందరూ కూడా సంతకం పెట్టి ఎవరికి ఇచ్చారంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి మేము 30 సెప్టెంబర్ లోపల జాగా అంతా ఖాళీ చేసి ఇచ్చేస్తాం. తీరా అక్కడికి వెళ్ళడానికి వెళ్తే, ఇప్పుడు అటువంటి మాతాజీ లాంటి వాళ్ళు వెళ్తే, అమ్మ మీరు ప్రాణాల మీద ఆశ ఉంటే వదిలేసేయండి, ఇక్కడ దగ్గర రాకండి, మీరు ఎందుకు ఎక్కడ వదిలేరు, బతకొచ్చు కదా, మీరు శాంతంగా బతకండి, ఎందుకు అనవసరం గొడవలు పడతారు, ఇది మా దాంట్లో ఉంది, ఇది మాదే అని. అంటే సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఖాళీ చేయకుండా ఉంచడానికి. నెక్స్ట్ అక్కడ ఒక గౌతమ్ అన్నతను బాబ్జీ యోగాశ్రమం బాబ్జీ వాళ్ళ అబ్బాయి డ్రైవింగ్ రెస్టారెంట్ పెట్టుకున్నారు. అలాగే సిద్ధార్థ్ అన్నతను పెట్రోల్ పంప్ పెట్టుకుని నడుపుతున్నారు. శాంతి ఆశ్రమం మాత్రం పేదలకు సాయం చేస్తూ వచ్చిన భక్తులు ఇచ్చిన చందాలతోటి టీచర్ల జీతాలు ఇస్తూ ఆశ్రమం నడుపుతుంది. శాంతి ఆశ్రమం అనేది 105 సంవత్సరాల క్రితం స్వామీజీ ఓంకార్ స్వామి గారు 105 సంవత్సరాల క్రితం పెట్టారు ఈ ఆశ్రమాన్ని. అది తోటపల్లిలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి విశాఖపట్నంలో తీసుకొని, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మత సామరస్యం, ముఖ్యంగా ఏ మతాల మధ్యన గొడవ రాకూడదని. ఇక్కడ జాగా కూడా చూస్తే ఎలాగుంటుందంటే, ఆ జాగా ఎంత ఘోరంగా ఉందంటే, ఒకటి వెళ్ళడానికి మాత్రం చిన్న జాగా వదిలేసి మిగతా జాగా అంతా కబ్జా చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడ క్రిస్టియన్ చర్చ్ ఉంది, ఆ తర్వాత చిన్న ముస్లింస్ ఏరియా ఉంది, ఆ తర్వాత హిందువుల ఏరియా ఉంది. ఈ 3 మత సామరస్యానికి ప్రతీకలైన ఏరియాల్లోని కమర్షియల్ యాక్టివిటీస్ వీళ్ళు స్టార్ట్ చేశారు. సో కమర్షియల్ యాక్టివిటీస్ అక్కడ స్టార్ట్ చేయకూడదని శాంతాశ్రమం ఉంది. శాంతాశ్రమం అద్దెకించుకుంటే ₹1 కోటి వస్తుంది వాళ్ళకి సంవత్సరానికి ఆదాయం, ఎవరి దగ్గర చందాలు తీసుకోకర్లా. కానీ ఒక శాంతి ఆశ్రమం మన కైలాసగిరి కొండపైన సర్వమత ప్రార్థనాలయం కట్టడం కానీ, అలాగే తోటపల్లిలో మాతాజీ కూర్చొని అక్కడ పేదలకి చేయడం, అలాగే కోయంబత్తూరులో ఇక్కడ వచ్చి ఉన్నారు, కోటగిరి ఊటీ దగ్గర కోటగిరిలో సాయిబాబా గారు వచ్చి ఉన్నారు. అక్కడ ఊటీ ఆశ్రమం నడుపుతున్నారు. 1300 మంది పిల్లలకి అక్కడ విద్య నేర్పుతున్నారు. నరసింహరాజు గారు ముందు నుంచి అక్కడ ఒక డివోటీ అక్కడ అడ్వైజరు, గైడ్, ట్రస్టీ అన్ని కూర్చొని అతను వాళ్ళ కొడుకు కలిసి చాలా కష్టపడి అన్ని చేస్తున్నారు. ఆశ్రమం తాలూకా ఆస్తులను కాపాడుతున్నారు. అలాగే ఎంఎన్ ఆదిత్య గారు ఇది వరకు ఇక్కడ జీపీగా చేసి ఉన్నారు. చాలా మంచి పేరు పెక్కుతున్న వ్యక్తి. ఆయన చాలా చిత్తశుద్ధితోటి ఈ ఆశ్రమానికి సాయం చేస్తున్నారు. అయితే వాళ్ళని తన్నబోయి కొట్టబోయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు వెళ్ళి సర్వే చేయించుకున్నారు. సర్వే చేయిస్తే ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఈ ఎల్లో లైన్ ఉంది. ఈ ఎల్లో లైన్ ఇలాగ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ ఏరియా అంతా కూడా శాంతి ఆశ్రమం చెందిన ఏరియా కింద 6.24 ఎకరాలని చూపించారు. ఇందులోనే పెట్రోల్ పంప్ ఉంది, ఇందులోనే డ్రైవింగ్ రెస్టారెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి మనం ఇది తిరిగి ఇవ్వడానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా, చేస్తామని చెప్పినా కూడా వీళ్ళు పంతం పట్టి, అంటే మన చేతులు ఎవరిదైనా కబ్జా చేసుకుంటే మంది అయిపోద్దని, ధర్మాన్ని రక్షించమని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. అది మతానికి సంబంధించింది కాదు. ఒక ధర్మం అంటే వాళ్ళ తాలూకా స్థలాన్ని మనం కబ్జా చేయకూడదు. వాళ్ళ తాలూకా స్థలం దేనికి ఇచ్చారు? వాళ్ళు దానం ఇచ్చారు. ఒకప్పుడు దానం ఇచ్చింది ఏంటంటే ఒక మంచి పర్టికులర్ పర్పస్ మీద ఇచ్చారు. ఆ పని చేయకుండా వాళ్ళని బెదిరించడం అనేది ఎంతవరకు న్యాయం? అందుగురించి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తరపునే, అలాగే ప్రత్యేకించి ఇండివిజువల్ గా బొలిశెట్టి సత్యనారాయణ, నేను గాని, జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన పార్టీగా కానీ, కూటమి తరపున కానీ శాంతి ఆశ్రమానికి మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను. మీ స్థలం ఖాళీ చేసి మీకు పువ్వుల్లో పెట్టి మీకు అప్పచెప్తామమ్మా, మీరు బాధపడకండి. మీకు ఇంత 20 ఏళ్ళు మమ్మల్ని క్షోభ పెట్టినందుకు విశాఖపట్నం అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు చాలా మంచి పనులు చేస్తారు కాబట్టి. అలాగే అధికారులకు నేను విన్నవించుకుంటున్నా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి.
ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది వాళ్ళు చేయకపోతే. ఆల్రెడీ కలెక్టర్ గారికి 18వ తారీఖున ఇవ్వడం జరిగింది ఈ లెటరు. అలాగే కమిషనర్ గారు కూడా 19వ తారీఖున విశాఖపట్నం కమిషనర్ గారు కూడా కలిసి ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆర్డర్కి. కాబట్టి మేము మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే 2 రోజుల్లో కానీ వాళ్ళు ఖాళీ చేయకపోతే అక్కడ డెఫినెట్ గా మీ అందరి మద్దతుతో మేము వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 2023 నవంబర్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు వాళ్ళు టైం ఇచ్చారు. ఇన్నాళ్ళు వాళ్ళు ఏం చేయకుండా ఇన్నాళ్ళు 20 ఏళ్ళు కోర్టు చుట్టూ తిప్పించి ఈ 10 నెలలు కూడా తత్సారం చేసి ఇప్పుడు మళ్ళీ టైం కావాలని చెప్పి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళారట పిటిషనర్స్, నాకు తెలిసింది. కాబట్టి అటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టపరంగా అన్ని చేశాం. అప్పటికే వాళ్ళు దౌర్జన్యం చేస్తే డెఫినెట్ గా జనసేన పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా కలిసి ఈ విషయంలో నేను వెలగపూడి రామకృష్ణ బాబు గారిని స్వయంగా అడిగాను, అక్కడ ఎమ్మెల్యేని. అన్నగారు ఎక్కడి వరకు వెళ్ళి మనం చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మీరు ఖాళీ చేయించి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పారు. అలాగే పీతలమూర్తి యాదవ్ గారు ఎన్నో సమస్యలు విశాఖపట్నం సంబంధించిన సమస్యలు ఎన్నో ఆయన స్వయంగా తీసుకొని చేతుల్లో తీసుకొని సాధిస్తున్నారంటే గవర్నమెంట్ చేసిన తప్పులన్నింటినీ సరి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే నేను కలెక్టర్ గారిని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు 18వ తారీఖునే వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది, ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, ఏం చేస్తారో తెలియదు. 30వ తారీఖుకి ఆ స్థలం ఖాళీ చేసి శాంతి ఆశ్రమంకి అప్పచెప్పి శాంతి ఆశ్రమంలో శాంతిని నెలకొల్పమని పత్రికా ముఖంగా అందరి అధికారులు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే పెద్దలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే సామాజికంగా పర్యావరణంతో పాటు అనేక ప్రాంత సమస్యల మీద అనిత్యం పోరాడుతూ మాకు స్ఫూర్తిగా నిలిచినటువంటి బొత్స సత్యనారాయణ గారు పెద్దలు ఇవాళ శాంతి ఆశ్రమం భూములను మనం కాపాడాలి, శాంతి ఆశ్రమం భూములు కబ్జా అయిపోయినాయి. గతంలో కూడా జనసేన పార్టీ గత ప్రభుత్వంలో కూడా శాంతి ఆశ్రమం భూముల్ని ఖచ్చితంగా ఆ యొక్క యజమానికి అప్పచెప్పాలి, అలాగే ప్రభుత్వ భూములు కూడా కొంత కబ్జా అయినాయి. అంతేకాకుండా టూరిజం డిపార్ట్మెంట్ చెందినటువంటి స్థలాన్ని కూడా కబ్జా చేశారు. ఎవరైతే ఈ శాంతి ఆశ్రమం ముసుగులో యోగా నేర్పిస్తామని చెప్పి ఏ పర్పస్ కోసం అయితే తీసుకున్నారో వీళ్ళు, ఈ గౌతమ్ సిద్ధార్థ్ అనేటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో శాంతి ఆశ్రమం భూముల గురించి పోరాడేటప్పుడు స్వయంగా నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు. నాకు మత్స్యకార నాయకుడు తెడ్డి శంకర్ అనేటువంటి మా సోదరుడు క్రిమినల్ డిఫర్మేషన్ సూట్ వేస్తా అన్నారు మాకు. మేము ఆ రోజు నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. శాంతి ఆశ్రమం భూముల్ని ఖచ్చితంగా ఆశ్రమానికి ఉపయోగించాలి, ఆశ్రమం అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పి ఆశ్రమం భూముల్ని కబ్జా గురైతే ప్రభుత్వ అధికారులు జీవీఎంసీ అధికారులు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ఎలాగ ఊతమిచ్చారు, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా జీవీఎంసీ దగ్గర ఇచ్చి వాళ్ళకి టైటిల్ డీడ్ లేదు, ఏమీ లేకుండా అక్కడ నిర్మాణ పనులు కానీ వాళ్ళు కబ్జా చేసి ముక్కలుగా ఏదైతే అద్దెలకు ఇచ్చేసి కోట్ల రూపాయలు ఇన్ని ఏళ్లుగా గడిస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఎలాగ ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. కనీసం వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేవు. యజమానులు ఇక్కడ ఉన్నారు, ఎవరైతే దాతలు ఉన్నారో కోర్టు కేసులో పెండింగ్ ఉంటుండగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా కనెక్షన్స్ ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి విఐటి వేయాలి, కమర్షియల్ ట్యాక్స్ వేయాలి, అలాగే నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలి జీవీఎంసీ వాళ్ళు. ఒక పక్క రెవెన్యూ వాళ్ళు ఫిర్యాదు చేశాం, జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాం, ఆర్టీఓ గారు ఫిర్యాదు చేశాం. మొన్న ఏపీ టూరిజం స్థలాన్ని కూడా కబ్జా చేశారని చెప్పి మాయమైపోయిందని చెప్పి అక్కడ చెప్పి మేము కలెక్టర్ గారికి డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కూడా మేము చెప్పాం. ఏదైతే ఈ కబ్జాదారు ఉన్నారో ఈ గౌతమ్ సిద్ధార్థ్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు వీళ్ళ పైన క్రిమినల్ కేసు కట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలి. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చినా గానీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిన తర్వాత రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. 30వ తారీఖు సెప్టెంబర్ కల్లా శాంతి ఆశ్రమం భూములు ఆ యొక్క శాంతి ఆశ్రమం యజమానులకి అప్పగించాలని చెప్పి, ఖాళీ చేయాలని చెప్పి పెట్రోల్ బంకులు, ఫుడ్ కోర్టులు, బస్సులుగా అక్కడ పార్కింగ్ అతికించుకోవడం, కోట్ల రూపాయలు గడించి వెళ్ళినటువంటి యజమానుల్ని అందరినీ కూడా బెదిరించి రౌడీజం చేసేటువంటి ఈ యొక్క సిద్ధార్థ గౌతమ్ అనేటువంటి రౌడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన ఇప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ గారు చాలా చిత్తశుద్ధితో నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ దృష్టికి, జీఎంసీ కమిషనర్ దృష్టికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి పెద్దలు సత్య గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముఖ్యంగా ఆశ్రమం భూములు కాపాడడానికి, ప్రభుత్వ భూములు కాపాడడానికి, అలాగే టూరిజం ఆస్తులు కూడా కబ్జా చేసేదైతే వ్యాపార సంస్థగా వాడుకుంటున్నారో వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ శాంతి ఆశ్రమం భూముల్ని ఏదైతే 6,500 ఎకరాల భూముల్ని వాల్టేర్ వార్డ్ సర్వే నంబర్ 51/1, 51/3 ఉన్నటువంటి ఈ భూముల్ని కాపాడేంత వరకు
సత్య గారి నేతృత్వంలో జనసేన పార్టీ శాంతియాసం పెద్దలకి ప్రభుత్వానికి అండగా ఉండి పోరాడి ఆ భూములు వెనక్కి ఇప్పించే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.